శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం క్లాసికల్ హోమియోపతి ప్రపంచంలోకి ఒక అత్యంత లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. ఇది మన లెవెల్ 3 ప్రోగ్రాం. అవును. కాన్స్టిట్యూషనల్ అండ్ క్లినికల్ మెటీరియా మెడికాలో ఇది ఎపిసోడ్ 59. రైట్. మన నేటి అంశం సల్ఫర్ పార్ట్ 3. ఇందులో క్లినికల్ అప్లికేషన్, డిఫరెన్సియేషన్, రిలేషన్షిప్స్ ఇంకా ప్రిస్క్రైబింగ్ గురించి పూర్తిగా మాట్లాడుకోబోతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే సల్ఫర్ ట్రిలజీలో ఇది అద్భుతమైన ముగింపు భాగమని చెప్పాలి. ఖచ్చితంగా. మనం ఎపిసోడ్ 57లో అసలు సల్ఫర్ అంటే ఎవరు అనేది తెలుసుకున్నాం. ఆ తర్వాత 58లో సల్ఫర్ వ్యాధిని ఎలా వ్యక్తపరుస్తుంది అని అర్థం చేసుకున్నాం. మరి ఈరోజు మన ప్రధాన ప్రశ్న ఏమిటంటే సల్ఫర్ మందును అసలు ఎప్పుడివ్వాలి? ఇదే అసలైన ప్రాక్టికల్ ప్రశ్న. అయితే ఈ విశ్లేషణ పూర్తిగా క్లాసికల్ హోమియోపతి మరియు ఆర్గనాన్ సూత్రాల ఆధారంగా మాత్రమే సాగుతుందని మనం ముందుగానే స్పష్టం చేయాలి. అవును, ఇది చాలా ముఖ్యం. వ్యాధి పేరును బట్టి మందు ఇవ్వడం మనం అస్సలు నేర్పించము. అలాగే కేవలం ఒకే ఒక్క లక్షణాన్ని పట్టుకుని, అంటే ఆ కీనోట్ ప్రిస్క్రైబింగ్ అంటారు కదా, దాని ద్వారా మందు ఇవ్వడం కూడా మనం ఎంకరేజ్ చెయ్యము. ఎగ్జాక్ట్లీ. కేవలం కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రైబింగ్ అంటే వ్యక్తిగత తత్వాన్ని బట్టి మందివ్వడం మాత్రమే ఇక్కడ మన ఫోకస్. రైట్. ఈ సూత్రమే మన విశ్లేషణకు పునాది. సరే, ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే సల్ఫర్ తత్వం అనగానే మనకు ఆ చిరిగిన బట్టలు వేసుకున్న తత్వవేత్త గుర్తుకొస్తాడు. అవును, ఆ ర్యాగెడ్ ఫిలాసఫర్, వంగిపోయిన భుజాలతో ఉండే శారీరక ఆకృతి, లోపల్నుంచి బయటకు తన్నుకొచ్చే ఉగ్రమైన విస్ఫోటనాత్మకమైన స్వభావం, అంటే ఆ సెంట్రిఫ్యూగల్ యాక్షన్ అన్నమాట. మానసికంగా చూస్తే కూడా 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి కదా. ఒకవైపు అత్యంత మేధోత్పరమైన ఆలోచనలు చేసే దార్శనికుడు, మరోవైపు అత్యంత బద్ధకస్తుడైన ప్రాపంచిక సుఖాలకు బానిసైన వ్యక్తి. కరెక్ట్. ఈ 2 ధృవాల మధ్య ఊగిసలాడే తత్వమే సల్ఫర్. సల్ఫర్ ఎవరు అనేది తెలుసుకోవడం ఒక ఎత్తైతే, రోగిని నయం చేయడానికి క్లినికల్ విధానంలో దాన్ని ఎలా అన్వయించాలి అనేది మరో ఎత్తు. అంటే థీరీ నుంచి ప్రాక్టీస్లోకి రావడం. అవును. దీన్ని అర్థం చేసుకోవాలంటే సల్ఫర్ను మనం ఒక పాలీక్రస్ట్గా లోతుగా అధ్యయనం చేయాలి. సల్ఫర్ కింగ్ ఆఫ్ యాంటీసోరిక్ రెమెడీస్ అని అంటారు. పాలీక్రెస్ట్ అంటే శరీరంలోని ప్రతి అవయవం, కణజాలం, రక్తనాళాలు, నాడీ వ్యవస్థ, ఇలా ప్రతి మూలపైన ఇది అత్యంత లోతుగా పనిచేస్తుందనే కదా అర్థం. ఖచ్చితంగా. ఒక రోగికి ఎంతో జాగ్రత్తగా ఎంచుకున్న మందులు కూడా సరైన ఫలితాన్ని ఇవ్వనప్పుడు, అంటే వారి జీవశక్తి సరిగ్గా స్పందించినప్పుడు సల్ఫర్ ఒక అద్భుతమైన ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. ఆ జీవశక్తి స్పందించకపోవడాన్నే డిఫెక్టివ్ రియాక్షన్ అంటారు కదా. అవును. ఒక దీర్ఘకాలిక వ్యాధి శరీరంలో పాతుకుపోయినప్పుడు ఆ జీవశక్తి మొద్దుబారిపోతుంది. అటువంటి సమయంలో సల్ఫర్ ఒక మాస్టర్ కీలాగా పనిచేస్తుంది. నాకు ఇక్కడ ఒక పోలిక గుర్తొస్తోంది. అణిచివేసే మందులు విపరీతంగా వాడటం వల్ల చవకబారు ఆయిల్ పోసిన ఇంజిన్లాగా శరీరం పూర్తిగా జామ్ అయిపోతుంది. అలా ఆగిపోయిన ఇంజిన్ను స్టార్ట్ చేయడానికి కేవలం తాళం తిప్పితే సరిపోదు కదా. సరిపోదు. ఆ ఇంజిన్ లోపల ఉన్న మురికి అంతా బయటకు రావాలి. సల్ఫర్ ఒక పవర్ఫుల్ సాల్వెంట్ లాగా ఆ చెడు ఆయిల్ను కరిగించి ఆ మలినాలను బయటకు పంపుతుంది. అప్పుడు ఇంజిన్ సహజమైన స్పార్క్ మళ్లీ రాజుకుంటుంది. వావ్! ఇది ఎపిసోడ్ 56లో మనం మయాజ్మిక్ పొరల గురించి మాట్లాడుకున్నదానికి కనెక్ట్ అవుతోంది. భూమి మీద వృక్ష సంపద కింద సల్ఫర్ పొర ఎలా దాగి ఉంటుందో, అలాగే అనేక కాన్స్టిట్యూషనల్ తత్వాల కింద సల్ఫర్ పొర దాగి ఉంటుంది అని చెప్పుకున్నాం. అద్భుతమైన కనెక్షన్ ఇది. అందుకే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులలో ఒక దశలో సల్ఫర్ అవసరం ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రైబింగ్ విషయానికి వస్తే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదమా? అంటే దేని గురించి చెప్తున్నారు? ఒక పేషెంట్ వచ్చి తనకొక ఆసక్తికరమైన లక్షణముందని చెప్పగానే వైద్యుడు ఆ ఒక్క కూల్ సిమ్టమ్ని బట్టి మందు ఇచ్చియాలనే టెంప్టేషన్కు గురవుతాడు. దీన్నే కీనోట్ ప్రిస్క్రైబింగ్ అంటారు. అంటే సింగిల్ సిమ్టమ్ని పట్టుకోవటమన్నమాట. అవును. సల్ఫర్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అలా కేవలం ఒక్క లక్షణం ఆధారంగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఒకే లక్షణం 10 వేరువేరు మందులలో ఉండవచ్చు. సల్ఫర్కు లక్షణాల సముదాయం అవసరం. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటారు దాన్ని. కరెక్ట్. డాక్టర్ హానిమాన్ ఆర్గానాన్లో స్పష్టంగా చెప్పారు, వ్యక్తిగతీకరణ అంటే ఇండివిజువలైజేషన్ ద్వారా మాత్రమే మనం వ్యాధిని నయం చేయగలం.
రోగి మానసిక భౌతిక లక్షణాలు మోడాలిటీలు అన్నీ కలిపి ఒక పూర్తి చిత్రాన్ని చూడాలి. అంటే ఒక మందు అనేక వ్యాధులను నయం చేయగలదు, అలాగే ఒక వ్యాధికి అనేక మందులు అవసరం కావచ్చు. ఇదంతా కేవలం వ్యక్తిగత తత్వం మీదే ఆధారపడి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. దీని బట్టి మనం వ్యాధి పేర్లను పక్కన పెట్టి క్లినికల్ స్పియర్స్ గురించి ఆలోచించాలి. ఉదాహరణకు చర్మ సమస్యలు తీసుకుందాం. సల్ఫర్ తత్వం ఉన్నవారి చర్మం చాలా అనారోగ్యకరంగా ఉంటుంది. చిన్న దెబ్బ తగిలినా చీము పడుతుంది అంటారు కదా, భరించలేని దురద, మంటతో కూడిన ఎగ్జీమా ఉంటుంది. అవును. అలాగే జీర్ణ సంబంధిత సమస్యల్లో చూస్తే పోర్టల్ కంజెషన్ ప్రధానంగా కనిపిస్తుంది. ఉదయం 11 గంటలకు కడుపులో అత్యంత నీరసంగా అనిపించడం, స్వీట్లు తినాలనిపించడం చూస్తుంటాం. ఒక్క నిమిషం, అసలు ఈ పోర్టల్ కంజెషన్కు ఉదయం 11 గంటల నీరసానికి మధ్య ఉన్న సంబంధమేమిటి? ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అది చాలా లోతైన ప్రక్రియ. పోర్టల్ సిర అనేది జీర్ణాశయం నుంచి రక్తాన్ని కాలేయానికి తీసుకువెళ్తుంది. సల్ఫర్ రోగుల్లో కాలేయం చాలా మందకొడిగా పనిచేస్తుంది. దాన్నే పోర్టల్ కంజెషన్ అంటారు. ఓహో, అంటే ఈ లివర్ ఫంక్షన్ స్లో అవ్వడం వల్ల ఆ కంజెషన్ వస్తుందా? అవును. కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు శరీర జీవక్రియలు నెమ్మదిస్తాయి. రాత్రి తిన్న ఆహారం శక్తిగా మారే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. దీనివల్ల ఉదయం 11 గంటల సమయానికి రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోతాయి. రైట్. అప్పుడు కడుపులో ఆ విపరీతమైన ఖాళీతినం, నీరసం వస్తుంది. అంటే ఇది కేవలం ఆకలి కాదు, శరీరంలో జరిగే ఒక సిస్టమిక్ క్రాష్ అనమాట. కరెక్ట్. కాలేయంలోని ఆ మలినాలు లోపల ఉండలేక చర్మం ద్వారా బయటకు తన్నుకొస్తాయి. అదే చర్మవ్యాధిగా మారుతుంది. ఇక్కడ చర్మవ్యాధి, జీర్ణ సమస్య వేరువేరు కాదు, ఒకే లోతైన సమస్య యొక్క 2 వ్యక్తీకరణలు. చాలా క్లియర్గా చెప్పారు. మనం ట్రీట్ చేస్తోంది ఎగ్జిమాను కాదు, సల్ఫర్ కాన్స్టిట్యూషన్ను అని గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు ఈ లక్షణాలతో ఒక సల్ఫర్ పేషెంట్ ఎలా ఉంటాడో ఊహించుకుందాం. తప్పకుండా. మనం ప్రాక్టికల్గా కొన్ని సినారియోస్ చూద్దాం. ఉదాహరణకు, ఒక ఇంటలెక్చువల్ సల్ఫర్ తీసుకుంటే మతిమరుపు ప్రొఫెసర్లా ఉంటాడు. తత్వశాస్త్రం పిచ్చి, అసలు దేవుణ్ణెవరు సృష్టించాడో అని ఆలోచిస్తూ కనీసం స్నానం చేయడం కూడా మర్చిపోతాడు కదా. అవును. అదే స్కిన్ సల్ఫర్ రకం ఎలా ఉంటాడంటే చాలా మురికిగా ఉంటాడు. రాత్రిపూట అరికాళ్ల మంటల వల్ల పక్కమీద కప్పుకున్న దుప్పటిని కాళ్లతో తన్నేస్తుంటాడు. భరించలేని వేడి వాడి సమస్య. ఇక డైజెస్టివ్ సల్ఫర్కి వస్తే సన్నగా ఎండిపోయి ఉంటాడు కాని కడుపు మాత్రం పెద్దగా ఉంటుంది. ఉదయం పూట నిద్ర లేవగానే పరుగెత్తించే విరేచనాలు. ఎగ్జాక్ట్లీ. ఇంకో రకం ఉంది, ఎర్థీస్ సల్ఫర్. వీడిలో విపరీతమైన బద్ధకం, స్వార్థముంటాయి. బతకాలేని ఆసక్తి లేకపోవడం, ఎప్పుడూ డిప్రెస్డ్గా ఉండడం చూస్తాం. ఇక్కడ నాకొక పెద్ద డౌట్ వస్తోంది. అసలు ఇన్ని భిన్నమైన వ్యక్తుల్లో ఆ ఇంటలెక్చువల్కి, ఈ బద్ధకస్తుడికి ఒకే మందును మనం ఎలా గుర్తించగలం? ఆ టోటాలిటీయే వారిని ఒక్కటి చేస్తుంది. మనం లోతుగా గమనిస్తే వారిలో కనిపించే ఆ అగ్ని, ఆ మంట, ఆ పోర్టల్ కంజెషన్ వల్ల వచ్చే జీవక్రియల మందకోడితనం అన్నీ ఒకటే. అంటే బయటకు కనిపించే రూపం వేరైనా లోపల ఉన్న డిఫెక్టివ్ రియాక్షన్ లేదా అహంకారంతో కూడిన మానసిక స్థితి, ఇవన్నీ ఆ మూలాన్ని కలుపుతాయన్నమాట. ఖచ్చితంగా. ఈ లక్షణాల సముదాయాన్ని గుర్తించి మనం సల్ఫర్ ఇచ్చామనుకుందాం. మందు లోపలికి వెళ్ళి ఆ మలినాలను బయటకు నెట్టేసింది. ఆ తరువాతేమిటి? సల్ఫర్ ఒక్కటే మొత్తం పనిని పూర్తి చేస్తుందా, లేక మిగతా మందులకు దారి సుగమం చేస్తుందా? ఇక్కడే మనం ఔషధ సంబంధాలు అంటే రెమెడీ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకోవాలి. అవును. ఇక్కడ డాక్టర్ హానిమాన్ సూచించిన అద్భుతమైన క్రమం ఒకటుంది. సల్ఫర్, ఆ తర్వాత కాల్కేరియా కార్బ్, ఆ తర్వాత లైకోపోడియం. సల్ఫర్ ఎప్పుడూ ఒంటరిగా పనిచేయదు. అది రాబోయే మందులకు క్షేత్రాన్ని సిద్ధం చేస్తుంది. ఫాలోవెల్స్ అంటారు కదా వాటిని. రైట్. ఉదాహరణకు సల్ఫర్ అనేది సోరినంకు కాంప్లిమెంటరీగా అంటే పూరక మందుగా పనిచేస్తుంది. ఒక పేషెంట్లో సోరా మరియు సైకోసిస్ 2 మయాజమ్స్ ఉన్నాయనుకుందాం. సోరాను అణిచివేయడంలో సల్ఫర్ ఎప్పుడూ ముందుండి భూమిని చదును చేస్తుంది. ఆ తర్వాతొచ్చే లోతైన మందులకు మార్గం వేస్తుంది. అయితే ఒక చిన్న ప్రశ్న, ప్రాక్టికల్గా ఆలోచిస్తే టైం ఆదా అవుతుంది కదా అని ఆ 2 మందులను కలిపి ఒకేసారిస్తే పనైపోతుంది కదా. అస్సలు చేయకూడదు. అది క్లాసికల్ హోమియోపతి ప్రాథమిక సూత్రాలకే గొడ్డలిపెట్టు. మనమొక సమయంలో కేవలం ఒకే ఒక మందు ఇవ్వాలి. ఆ మందు ఇచ్చాక జీవశక్తి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అంటే 2 మందులు కలిపి ఇస్తే కన్ఫ్యూజన్ వస్తుందంటారా? ఖచ్చితంగా.
ఏ మందు ఎలా పనిచేస్తోందో, ఏ లక్షణాలు మారుతున్నాయో అర్థంకాని గందరగోళమేర్పడుతుంది. శరీరం ఒకేసారి రెండు విభిన్న ఆదేశాలను సరిగ్గా స్వీకరించలేదు. లాజికల్గా ఉంది. సరే, విరుగుడు మందుల గురించి అంటే యాంటీడోట్స్ గురించి కూడా తెలుసుకోవాలి మనం. అసలు యాంటీడోటింగ్ అంటే హోమియోపతిలో అర్థమేమిటి? ఇక్కడ యాంటీడోటింగ్ అంటే కేవలం ఒక మందు ప్రభావాన్ని ఆపడం మాత్రమే కాదు. మూల గ్రంథాల ప్రకారం సల్ఫర్ ఒక అద్భుతమైన క్లెన్జర్గా పనిచేస్తుంది. రోగులు అలోపతి మందులు అంటే స్టిరాయిడ్స్, యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడినప్పుడు వ్యాధి లోపలికి అణిచివేయబడుతుంది. అవును, హెవీ మెటల్స్ లాంటివి వాడినప్పుడు కూడా సప్రెస్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అటువంటి కేసుల్లో సల్ఫర్ ఇస్తే అది ఆ కెమికల్స్ ప్రభావాన్ని విరిచేసి దాగి ఉన్న అసలైన వ్యాధి చిత్రాన్ని బయటకు తీసుకువస్తుంది. అదే సమయంలో నక్స్వామికా లేదా కాఫియా లాంటి మందులు సల్ఫర్ ప్రభావాన్ని విరిచేస్తాయని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓహో, అంటే సల్ఫర్ పని చేస్తున్నప్పుడు మధ్యలో కాఫీ లాంటివి తీసుకుంటే ఆ మందు పనితీరు ఆగిపోవచ్చు. రైట్. దీన్ని మరింత లోతుగా విశ్లేషిస్తే సల్ఫర్ను ఇతర ముఖ్యమైన మందులతో డిఫరెన్షియేట్ చేసి చూడటం చాలా అవసరమనిపిస్తోంది. తప్పకుండా మనం తులనాత్మక పరిశీలన చేద్దాం. ఉదాహరణకు సల్ఫర్ మరియు సోరీనం చూస్తే ఇద్దరూ స్నానం చెయ్యరు, ఇద్దరూ మురికిగానే ఉంటారు. మరి ఒక డాక్టర్ ఆ ఇద్దరినీ ఎలా వేరు చెయ్యాలి? ఇక్కడే ఉష్ణోగ్రత పట్ల వారి స్పందన మనకు దారి చూపుతుంది. సోరినం పేషెంటు ఎప్పుడూ చలితో వణికిపోతుంటాడు, వాడికి భయం, నిరాశ ఉంటాయి. కాని సల్ఫర్ పేషెంటు ఎప్పుడూ వేడితో రగిలిపోతుంటాడు, రాత్రిపూట దుప్పటి భరించలేడు. అంతేకాదు, వాడు ఎప్పుడూ ఏదో సాధిస్తాననే ఆశావాదంతో ఉంటాడు. ఆ చలి, వేడి అనేది క్లియర్ ఇండికేటర్. మరి క్యాల్కేరియా కార్ విషయానికొస్తే అది కూడా డీప్గా పనిచేసే మందే కదా? అవును, కాని క్యాల్కేరియా శరీరం చాలా నెమ్మదిగా, బద్ధకంగా ఉంటుంది. వాళ్ల ఎముకల నిర్మాణం నెమ్మదిగా జరుగుతుంది. శరీరం చల్లగా ఉంటుంది. ప్రాథమికంగా వాళ్లలో ఉండేది భయం, అభద్రతాభావం. కాని సల్ఫర్ అలా కాదు. వాడు అగ్నిలా మండుతుంటాడు. మేధోపరంగా ఎప్పుడూ రెస్ట్లెస్గా ఉంటాడు. రైట్. మరి లైకోపోడియంకి సల్ఫర్కి ఉన్న తేడా ఏమిటి? ఇద్దరూ ఇంటెలెక్చువల్సే కదా? ఇద్దరూ మేధావులే, కాని వారి శైలి వేరు. లైకోపోడియం ఒక డ్రైల్ అండ్ సోబర్ ఇంటెలెక్చువల్. ఏది మాట్లాడినా ఖచ్చితమైన తర్కంతో మాట్లాడతాడు. కాని సల్ఫర్లో ఉత్సాహం, ఒక విస్ఫోటనాత్మకమైన ప్యాషన్ ఉంటుంది. వాడు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాడు, కాని ప్రాక్టికల్గా ఏదీ చేయడు. అర్థమైంది. ఇక నక్స్వామికాతో పోలిక చూద్దాం. నక్స్వామికాలో కూడా డైజెస్టివ్ సమస్యలు ఉంటాయి కదా? అవును, కాని నక్స్వామికా పేషెంట్ చాలా ఫాస్టీడియస్. అంటే అత్యంత శుభ్రతను పాటిస్తాడు, సూటిగా మాట్లాడతాడు, ప్రతీదీ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాడు. సల్ఫర్ విషయానికొస్తే వాడు అస్సలు శుభ్రత పాటించడు, ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పడేస్తాడు. ఆర్సెనికం ఆల్బంతో పోల్చినా కూడా ఇదే తేడా వస్తుంది కదా. ఆర్సెనికంలో కూడా భరించలేని మంట ఉంటుంది, కానీ వాళ్లు విపరీతమైన శుభ్రత, ఆందోళనతో ఉంటారు. సల్ఫర్ పేషెంట్ ఏమో రిలాక్స్డ్గా, మురికిగా ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. ఈ పోలికలు చూస్తుంటే టొటాలిటీ అంటే ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని మరింత ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి మన సోర్సెస్ నుంచి 2 అద్భుతమైన క్లినికల్ కథలను చూద్దాం. అవును, కేస్ స్టడీస్ ద్వారా ఇంకా బాగా అర్థమవుతుంది. మొదటి కేసు ఒక 30 ఏళ్ల యువకుడిది కదా. అతనికి ఫ్లూ జ్వరం వస్తే విపరీతమైన యాంటీబయాటిక్స్ వాడాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా అతని గొంతు మారిపోయి మగగొంతు కాస్త స్త్రీ గొంతులా సన్నగా అయిపోయింది. అవును, క్లినిక్కి వచ్చినప్పుడు అతని మానసిక లక్షణాలు చూస్తే అచ్చం పల్సటిల్లాలాగే ఉన్నాయి. ఏడుపు ముఖం, ఇతరుల మీద ఆధారపడే స్వభావం అన్నీ ఉన్నాయి. ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యి పల్సటిల్లా ఇస్తారు, కాని ఆ వైద్యుడు చరిత్రను గమనించాడు. ఖచ్చితంగా. పల్సటిల్లా అనేది కేవలం సర్ఫేస్ మీద కనిపిస్తున్న సిమ్టమ్ మాత్రమే. దాని వెనుక అల్లోపతి మందుల అణిచివేత ఉంది. జీవశక్తి ఏ విధంగానూ స్పందించడం లేదు. దీన్నే మనం డిఫెక్టివ్ రియాక్షన్ అంటాము. అవును, ఆ టొటాలిటీని గ్రహించిన వైద్యుడు సల్ఫర్ ఇచ్చాడు. అది లోపలికి వెళ్లి ఆ సప్రెషన్ని తొలగించగానే అతని నిజమైన గొంతు తిరిగొచ్చేసింది. కేవలం ఉపరితల లక్షణాల మీద ఆధారపడితే ఆ కేస్ ఫెయిల్ అయ్యేది. వావ్, అద్భుతమైన కేసిది. ఇక రెండవ కథ చూద్దాం. ఒక 3 ఏళ్ల బాబు తీవ్రమైన ఎగ్జిమాతో బాధపడుతున్నాడు. వాడు క్లినిక్లోకి ఎలా వచ్చాడంటే, నోట్లో ఒక పీక, 2 చేతుల్లో చెరో పీక, మళ్ళీ 2 భుజాలకు చెరో పీక కట్టుకునొచ్చాడు. మొత్తం 5 పీకలు. వినడానికి నవ్వుగా అనిపిస్తుంది, కాని ఇది చాలా సీరియస్ సిమ్టమ్. అందులో ఏ ఒక్కటి తీసేసినా విపరీతమైన కోపం, అరుపులు. ఇక్కడ పీకలనేది కేవలం ఒక వస్తువు కాదు. మరి ఏమిటది? అది వాడి సల్ఫర్ అహంకారం.
మరియు భౌతిక వస్తువుల పట్ల ఉన్న విపరీతమైన మెటీరియలిస్టిక్ అటాచ్మెంట్. ఆ వస్తువులు తనవి, వాటిని ఎవ్వరూ తీసుకోకూడదు అనే ఒక ఈగో. ఇక్కడ ఆ చర్మ వ్యాధి కంటే ఆ మానసిక అటాచ్మెంట్ అత్యంత ముఖ్యమైన లక్షణం. ఓహో, అంటే ఆ టోటాలిటీని బట్టి సల్ఫర్ ఇచ్చారన్నమాట. అవును. ఆ మందు ఇవ్వగానే ఆ వ్యాధి తగ్గడమే కాదు, కొద్ది రోజుల తర్వాత వాడు ఆ పీకలన్నింటినీ తీసుకెళ్లి క్రిస్మస్ తాతకిచ్చేస్తాను అని చెప్పేంత మానసిక పరిపక్వత సాధించాడు. నిజంగా మైండ్ బ్లోయింగ్. టోటాలిటీని మిస్ అయితే సరైన మార్గం నుంచి దారి తప్పడం ఎంత సులువో ఇది చెబుతోంది. దీన్ని బట్టి నాకొక సందేహం వస్తోంది. ఒక పేషెంట్ అరికాళ్ల మంటలు అని చెప్పగానే డాక్టర్ మెదడు వెంటనే సల్ఫర్ అని అనుకుంటుంది కదా, అప్పుడు సల్ఫర్ ఇచ్చేయొచ్చా? 100%. అదొక పెద్ద ట్రాప్. అదే కీనోట్ ప్రిస్క్రైబింగ్ అంటారు. అరికాళ్ల మంటలు కేవలం సల్ఫర్కే కాదు, షాంగినేరియా, మెడురీనం, కల్కేరియాలో కూడా స్పష్టంగా ఉంటాయి. అంటే కేవలం చర్మవ్యాధి ఉందని లేదా పేషెంట్ అపరిశుభ్రంగా ఉన్నాడని సల్ఫర్ ఇవ్వకూడదు అంటారు. ఖచ్చితంగా. ఇది చాలా ఫేమస్ మందు కదా, అన్నిటికీ పనిచేస్తుంది అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. టోటాలిటీని విస్మరిస్తే వైద్యం విఫలమవుతుంది. సరే, ఒకవేళ మనం టోటాలిటీ ఆధారంగా ఒక డోసు సల్ఫర్ ఇచ్చేశామనుకుందాం. మందు ఇచ్చిన తర్వాత అంటే ఫాలోఅప్లో ఏమి జరుగుతుంది? శరీరంలో ఆ మార్పులను మనం ఎలా గమనించాలి? ఇక్కడే మనం హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ గురించి తెలుసుకోవాలి. సల్ఫర్కు సెంట్రిఫ్యూగల్ స్వభావం ఉందని చెప్పుకున్నాం గదా, అంటే లోపల నుంచి బయటకు నెట్టడం. మందు లోపలికి వెళ్లగానే ముఖ్యమైన అంతర్గత అవయవాల మీద ఉన్న వ్యాధి భారాన్ని చర్మం లాంటి ఉపరితల అవయవాల మీదకు నెట్టేస్తుంది. అంటే లక్షణాలు లోపల్నుంచి బయటకొస్తాయా? పాత కురుపులు లేదా తామర అకస్మాత్తుగా ఫ్లేరప్ అవ్వచ్చా? అవును, ఖచ్చితంగా. గతంలో సప్రెస్ చేయబడిన పాత లక్షణాలు మళ్లీ వెనక్కి రావచ్చు. అప్పుడు పేషెంట్ భయపడి పరిగెత్తుకుని వస్తాడు, నా వ్యాధి ముదిరిపోయింది అని. మరి అప్పుడు పరిస్థితి ఏమిటి? డాక్టర్ భయపడాలా? అస్సలు భయపడకూడదు. పేషెంట్ భయపడినా వైద్యుడు సంతోషించాలి. ఎందుకంటే భౌతిక లక్షణాలు బయటకు వస్తున్నా రోగి మానసిక స్థితిలో ప్రశాంతత వస్తుంది, అతని ఎనర్జీ లెవెల్స్ ముందుగా మెరుగుపడతాయి. ఇది నిజమైన కాన్స్టిట్యూషనల్ ఇంప్రూవ్మెంట్కి సంకేతం. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ అతి పెద్ద హెచ్చరిక ఏమిటంటే, ఈ హీలింగ్ అగ్రవేషన్ జరుగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మందు మార్చకూడదు, అలాగే డోస్ రిపీట్ చేయకూడదు. అలా చేస్తే ఆ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం ఆగిపోయి వ్యాధి మళ్లీ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ మొత్తం ప్రక్రియ హానిమాన్ ఆర్గానాన్తో ఎంత అద్భుతంగా ముడిపడుందో కదా. దీన్ని ఆర్గానాన్తో ఎలా కనెక్ట్ చేస్తారు? వారు ప్రకారం వైద్యుడు ఎటువంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా రోగి పూర్తి చిత్రాన్ని గ్రహించాలి. అంటే అన్ప్రెసిడైజ్డ్ అబ్జర్వర్గా ఉండాలన్నమాట. అవును. ఇక అఫోరిజం 153 చెప్పినట్లు సాధారణ లక్షణాల కంటే వ్యాధిలోని విచిత్రమైన అరుదైన లక్షణాలను పట్టుకోవాలి. ఆ 5 పీకల బాలుడి కేసులో చేసిందదే కదా. ఎగ్జాక్ట్లీ. దీని అర్థమేమిటంటే హోమియోపతి అనేది రోగిలోని వ్యాధికి వైద్యం చెయ్యదు, ఆ వ్యాధిని తనలో మోస్తున్న మనిషికి వైద్యం చేస్తుంది. వ్యక్తీకరణ అనేది అత్యున్నతమైనది. ఖచ్చితంగా. సరే, ఇప్పటిదాకా మనం చూసిన విషయాలను ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. సల్ఫర్ అనేది ఒక అద్భుతమైన పాలిక్రెస్ట్, ఒక పవర్ఫుల్ ఉత్ప్రేరకం. చర్మ, జీర్ణ, దీర్ఘకాలిక సమస్యలలో దీని కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ చూశాం. కాల్కేరియా, లైకోపోడియంలతో దీని క్రమం, అలాగే ఇతర మందులతో పోలిక తెలుసుకున్నాం. చివరగా కీనోట్ ప్రిస్క్రైబింగ్ వల్ల వచ్చే ప్రమాదాలు చర్చించాం. మరి మన ఫైనల్ ఆన్సర్ ఏమిటి? సల్ఫర్ మందును అసలు ఎప్పుడు ఇవ్వాలి? రోగిలోని భౌతికమైన వేడి, మంట, పోర్టల్ కంజెషన్ మరియు వారి మానసిక స్థితి అన్నీ కలిసి ఒక టోటాలిటీగా ఏర్పడినప్పుడు మాత్రమే సల్ఫర్ ఇవ్వాలి. ముఖ్యంగా వారి చరిత్రలో అణిచివేత ఉన్నప్పుడు ఆ టోటాలిటీకి సల్ఫర్ సరిపోతే అప్పుడది అద్భుతాలు సృష్టిస్తుంది. చాలా స్పష్టమైన, లోతైన వివరణ. ఈ ఎపిసోడ్తో సల్ఫర్ ట్రిలజీని మనం అద్భుతంగా ముగించాం. ఇక మన నెక్స్ట్ రెమెడీ గురించి కూడా చెప్పాలి. తదుపరి విశ్లేషణలో మనం మరో గొప్ప కాన్స్టిట్యూషనల్ ప్రయాణం ప్రారంభించబోతున్నాం. అదే కాల్కేరియా కార్బోనికా పార్ట్స్ 1, 2, 3. అవును, అది పూర్తిగా భిన్నమైన తత్వం కదా. ఇన్ని రోజులు మనం అగ్నిలా మండుతూ అత్యంత ఉత్సాహంగా వేగవంతమైన మేధస్సుతో ఉండే సల్ఫర్ గురించి తెలుసుకున్నాం కదా. మరి ఒక వ్యక్తి తత్వం అత్యంత నెమ్మదిగా, బద్ధంగా, లోతైన అభద్రతాభావంతో ఉంటే ఎలా ఉంటుంది?
సల్ఫర్కు పూర్తి కాంట్రాస్ట్గా ఉండే కెల్కేరియా కార్బుతో మన తదుపరి ట్రిలజీ ప్రారంభం కాబోతోంది. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచన చెబుతాను. సల్ఫర్ మందు ఒక వ్యక్తి శరీరంలో అణిచివేయబడిన వ్యాధులను ఎలాగైతే బయటకు లాగి శుభ్రం చేస్తుందో, అలాగే ఒక మనిషి తన జీవితంలో దాచిపెడుతున్న కఠినమైన నిజాలను ఎదుర్కొనేలా చేసే ఆ మానసిక సల్ఫర్ ఏమయ్యుంటుందో ఆలోచించండి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.